పంజాబ్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ ఫైట్ వెరీ ఇంట్రెస్టింగ్. సిక్కుల పౌరుషానికి ఈ ఎన్నికలు సింబల్. అయితే ఎన్నికలు ఎప్పుడొచ్చినా పంజాబ్లో మాల్వా ప్రాంతానిదే ఆధిపత్యం. దశాబ్దాలుగా మాల్వా నుంచే ముఖ్యమంత్రులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. పంజాబ్ నేలిన 15 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది మాల్వా నుంచి ఎన్నికైన వాళ్లే. ఈసారి కూడా అదే పరిస్థితి. పంజాబ్లో మాల్వా డామినేషన్ పై స్పెషల్ స్టోరీ. భౌగోళికంగా పంజాబ్ ని 3 ప్రాంతాలుగా చూస్తారు. మాల్వా, మాజా, దోబా. పంజాబ్ లో మొత్తం 23 జిల్లాలున్నా జిల్లాకు సగటున 5 సెగ్మెంట్లుంటాయి. అయితే 117 నియోజకవర్గాల్లో మాల్వా డివిజన్ లోనే 69 సీట్లున్నాయి. అందుకే ఈ ప్రాంతంపై పట్టు కోసం ప్రయత్నిస్తుంటాయి ప్రధాన పార్టీలు. మాల్వాలో మెజారిటీ సీట్లొస్తే చాలు గెలిచేస్తామన్నది నేతల ధీమా. మాల్వాలో లుధియానా, ఫిరోజ్పూర్, బటిండా, మాన్సా, పటియాలా, మొహాలీ లాంటి కీలక ప్రాంతాలున్నాయి. దోబాలో హోషియర్పూర్, కపుర్తలా, జలంధర్, నవాన్ షహర్ లాంటివి కీ ప్లేసెస్. ఇక మాజాలో అమృత్సర్, గురుదాస్పూర్, పఠాన్కోట్, తరణ్ తరణ్ లాంటివి కీ సెగ్మెంట్స్. మాజాలో 25, దోబాలో 23 నియోజకవర్గాలున్నాయి. పంజాబ్ మాల్వా డామినేషన్ కు చాలా కారణాలే ఉన్నాయి. దేశ విభజన నుంచే పంజాబ్ ను మాల్వా రాజకీయాలు శాసిస్తూ వస్తున్నాయి. 1966లో రాష్ట్రాల పునర్విభజన తర్వాత మరింత పెరిగింది. మాల్వాలో ఒకప్పుడు బాగా వెనుకబడ్డ ప్రాంతం బటిండా. కానీ ఇప్పుడది వెల్ డెవలప్డ్ ఏరియా. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆయిల్ రిఫైనరీ, యూనివర్సిటీలు, థర్మల్ పవర్ ప్లాంట్స్ లాంటివి బటిండాలో కొలువయ్యాయి. నిజానికి అభివృద్ధినంతా మాల్వాలోనే కేంద్రీకరించారన్న విమర్శలున్నాయి. అకాలీలు, బాదళ్లు బటిండా కేంద్రంగానే రాజకీయాలను శాసించారు. ప్రాజెక్టులన్నీ బటిండాకే ఇచ్చి మిగతా ప్రాంతాలను చిన్నచూపు చూశారన్న విమర్శ ఉంది. అభివృద్ధితో పాటే సమస్యల్ని పెంచి పోషించారు మాల్వా నేతలు. పంజాబ్ ను పాలించిన 15 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది మాల్వా నుంచి వచ్చిన వాళ్లే. ప్రకాష్ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్ మాల్వా ప్రాంతానికి చెందిన నేతలే. పంజాబ్ ఏకైక మహిళా సీఎం రాజిందర్ కౌర్ బటల్, సుర్జిత్ సింగ్ బర్నాలా, సంత్ హరిచంద్ సింగ్ లోంగోవాల్, హరిచరణ్ సింగ్, పర్నీత్ కౌర్, సుఖ్దేవ్ సింగ్ దిన్సా, బల్విందర్ సింగ్ బండార్ లాంటి వాళ్లు ఇక్కడి నుంచి ఎన్నికైన వాళ్లే. ఇక దోబా మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్, మాజీ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్, మాజీ సీఎం దర్బారా సింగ్, రామకృష్ణన్ లాంటి నేతల్ని అందించింది. సట్లెజ్, బియాస్ నదులు మాల్వాను, దోబాను 2గా విభజిస్తాయి. దాంతో భాష, యాస, జీవన విధానం, ఆర్థిక పరిస్థితులు డిఫరెంట్ గా ఉంటాయి. కాంగ్రెస్ కు మాల్వా నుంచి 37 స్థానాలు దక్కాయి. కానీ అధికారంలోకి రాలేకపోయింది. 2012లో మాత్రం అకాలీలకు 33 సీట్లిచ్చింది మాల్వా. దాంతో మరోసారి అధికారంలోకి వచ్చారు బాదల్. మాజా, దోబాలో గత 2 ఎన్నికల్లోనూ బాదల్స్ కే మెజార్టీ సీట్లు దక్కాయి. మాల్వాలో అకాలీలు కాంగ్రెస్ కే కాదు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బలంగానే ఉందన్న ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు మాల్వా నుంచే గెలుచుకుంది ఆప్. భగవత్ మాన్, ధరంబీర్ సింగ్ సిట్టింగ్ ఎంపీలు. వాళ్లతో పాటు ఆప్ కీ లీడర్స్ గురుప్రీత్ సింగ్ వరైచ్, హెచ్ఎస్ పూల్కా మాల్వా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దశాబ్దాలుగా 2 పార్టీల ముఖ్యమంత్రులే మాల్వా నుంచి ఎన్నికైనా కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయన్న విమర్శ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడింది కేజ్రీ పార్టీ. మొత్తానికి పంజాబ్ ను ఏలేది మాల్వా నేతలే అన్న ముద్ర పడిపోయింది. ఈసారి 3 పార్టీల సీఎం అభ్యర్థులు అక్కడి నుంచే పోటీ పడుతున్నారు. సో ఎవరు గెలిచినా మరోసారి మాల్వా డామినేషన్ రిపీట్ అవుతుందన్నమాట.
డ్రగ్స్కే కాదు రైతు ఆత్మహత్యలకు పంజాబ్ కేరాఫ్ గా మారింది. 2 దశాబ్దాలుగా వేలాది మంది రైతులు ఉసురు తీసుకున్నారు. బాదల్ సర్కార్ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గకపోగా మరింత పెరిగాయంటున్నాయి క్రైమ్ రికార్డ్స్. బాక్రా కెనాల్ మెయిన్ లైన్ రైతు ఆత్మహత్యలకు సూసైడ్ స్పాట్ గా మారిందన్న విమర్శలున్నాయి. అందుకే ఈసారి ఫార్మర్ సూసైడ్ ఇష్యూ ఎన్నికల ఎజెండాగా మారింది. పంజాబ్ దేశ ధాన్యాగారాల్లో ఒకటి. వరి, గోధుమలతో పాటు ఇతర ఆహార ధాన్యాలు పండిస్తూ ఉంటుంది పంజాబ్. సైనికులకే కాదు పంజాబ్ రైతులకు అంకిత భావం ఎక్కువే అంటారు. అలాంటిది గత 2 దశాబ్దాలుగా పంజాబ్ రైతు ఆత్మహత్యలకు కేరఫ్ గా మారిందంటున్నాయి క్రైమ్ రికార్డ్స్. సంవత్సరం నుంచి 2011 దాకా సుమారు 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని క్రైమ్ రికార్డ్స్ చెప్తున్నాయి. ఇక పంజాబ్లోని 3 వేర్వేరు సంస్థలు చేసిన ఇంటర్నల్ సర్వేలో 2011-15 మధ్య మరో 3 నుంచి 4,000 మంది రైతుల ఆత్మహత్యలు నమోదైనట్టు తేలింది. डैडी ने खेत में आकर फांसी लगा ली थी क्योंकि हमारे ऊपर बहुत सारा कर्जा था। पहले मेरे दादाजी को कैंसर हुआ, तब हमारी जमीन बिक गई, हमारे पास 16 किले थे। फिर मेरी दादी जी के भी बच्चेदानी में रसौली थी, उनका ऑपरेशन हुआ है। मेरी मम्मा, मेरे भाई बहन 3 मेरे भाई बहन मर गए। मेरे भाई जी है, इनके ये भी 6वें महीने में पैदा हुआ था क्योंकि इसके ऊपर भी बहुत सारा पैसा लग गया, सिर्फ यही बचा है। इसके बाद मेरे ऊपर बहुत पैसा हो गया क्योंकि 2012 तो लेके 2017 तक और मेरे हल तक पाथरी गुर्दे चो निकल ही नहीं गई, उस उत्ते भी बहुत सारा पैसा लग गया। इस करके ਅਸੀਂ बहुत सारा कर्जा ਚੱਕਿਆ ਹੋਇਆ ਸੀਗਾ ਜਿਹੜਾ ਅੱਜ ਤੱਕ नहीं चुका सके। टेंशन ਚ ਆ ਕੇ ਮੇਰੇ ਪਾਪਾ ਨੇ ਫਾਂਸੀ ਲਗਾ ਲਈ ਆਪਣੇ ਆਪ ਨੂੰ। ਆਪਣੇ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਕੇਸ ਹੋਣਗੇ ਘੱਟ ਤੋਂ ਘੱਟ 8-9 ਸਾਲਾਂ ਦੇ ਲਗਭਗ 10-12-15 ਕੇਸ ਹੋਣਗੇ ਜਿਹੜੇ ਖੁਦਕੁਸ਼ੀ ਵਾਲੇ ਤੇ ਆ ਖੁਦਕੁਸ਼ੀ ਜੀ ਆ। ਫਿਰ ਪੈਲੀ ਪੂੜੀ ਬਹੁਤ ਖਰਾਬ ਨੇ, ਨਰਮਾ ਪਿੱਛੇ ਮਰ ਗਿਆ ਤੇ ਹੋਰ ਕੋਈ ਸਹੂਲਤ ਨਹੀਂ ਸਾਡੇ ਪਿੰਡ। ਕੋਈ ਆਮਦਨ ਨਹੀਂ, ਕਿਸੇ ਕੋਲ ਕੋਈ ਕਿਸੇ ਕਿਸਮ ਦੀ ਸੁਵਿਧਾ ਨਹੀਂ ਹੈਗੀ। ਕਰਜ਼ਾ ਸਰਕਾਰ ਤੋਂ ਵੀ ਲੈਤਾ ਜੀ, ਲੋਕਲ ਵੀ ਮਿਲਦਾ ਹੈ, ਬਾਣੀਏ ਤੋਂ ਲੈ ਲਓ, ਜਿਵੇਂ ਕੋਈ ਵੱਡੇ ਜ਼ਿਮੀਂਦਾਰ ਤੋਂ ਲੈ ਲਓ, ਸਾਰਿਆਂ ਤੋਂ ਹੀ ਮਿਲ ਜਾਂਦਾ। ਲੈਂਦੇ ਆ ਮੁੜ ਕੇ ਮੁੜਦਾ ਹੈ ਨਹੀਂ, ਠੇਕਾ ਮਹਿੰਗਾ ਹੈ, ਪੈਲੀਆਂ ਦੇ ਰੇਟ ਸਸਤੇ ਹੈ। ਇਸ ਕਾਰਨ పంజాబ్లోని భాక్రా మెయిన్ కెనాల్ సూసైడ్ స్పాట్ గా మారింది. 159 కిలోమీటర్ల పొడవుండే భాక్రా కెనాల్లో పడి వందలాది మంది రైతులు ఉసురు తీసుకున్నారని కొన్ని సర్వేలు బయటపెట్టాయి. పంజాబ్ తూర్పు జిల్లాలోని ఖనౌరీ బ్యారేజ్ డెత్ స్పాట్ గా మారిందంటున్నారు. ਉਸ ਦਿਨ ਜੀ ਕੰਮ ਤੇ ਗਿਆ ਹੋਇਆ ਸੀਗਾ ਜੀ ਮੈਂ ਤਾਂ ਜੀ। ਉਹ ਜੀ ਦੂਜੇ ਘਰ ਗਈ ਹੋਈ ਸੀ ਦੁੱਧ ਲੈਣ ਜੀ, ਤੇ ਉਹ ਕਹਿੰਦਾ ਚਾਹ ਬਣਾ ਲਓ ਜੀ। ਆਉਂਦੇ ਨੂੰ ਫਿਰ ਉੱਥੇ 20 ਮਿੰਟ ਬਹਿ ਗਈ ਜੀ, ਆਉਂਦੇ ਨੂੰ ਜੀ ਲੌਂਕੀ ਜਾਂਦਾ ਸੀਗਾ ਜੀ। ਹਾਂ ਜੀ ਕਰਜ਼ਾ ਸੀਗਾ ਜੀ ਸਾਡੇ ਠੇਕੇ ਦਾ, ਪਿਛਲੀ ਵਾਰੀ ਫਸਲ ਨਹੀਂ ਹੋਈ ਸੀਗੀ ਜੀ, 2 ਕਿੱਲਾ ਠੇਕੇ ਲੈਤਾ ਹੋਇਆ ਸੀਗਾ ਜੀ। ਉਹਦੀ ਜੀ ਟੈਨਸ਼ਨ ਜੀ ਸੀਗੀ ਜੀ। ਉਹ ਕਹਿੰਦਾ ਬਸ ਆਪਾਂ ਕਹਿੰਦਾ ਪੈਸੇ ਦੇਣੇ ਆ ਜੀ, ਇਹ ਗੱਲਾਂ ਕਰਦਾ ਹੁੰਦਾ ਜੀ। తరుముకొచ్చే అప్పులు, కాలం కలిసిరాని దుస్థితి. ఏటేటా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతున్నా పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక చేసిన అప్పులు తీరక ఆత్మహత్యలే శరణ్యమంటున్నారు రైతులు. ఈసారి ఎన్నికల్లోనూ రైతుల ఆత్మహత్యల నివారణ కోసం అన్ని పార్టీలు పెద్ద పెద్ద హామీలిచ్చాయి. మరి పంజాబీ రైతన్న ఏ పార్టీకి మద్దతిస్తాడో చూడాలి. రేపు పంజాబ్లో ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి, అక్కడి గెలుపుపై పార్టీల ధీమా ఎలా ఉందన్న దానిపై మరిన్ని వివరాలు పాటియాలా నుంచి భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, ఓవర్ టు యూ. ప్రస్తుతం మనం పాటియాలాలో ఉన్నాం. పాటియాలా నుంచే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాలా అర్బన్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. సో అందరి కళ్ళు ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. 2 సీట్ల నుంచి అమరీందర్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఒకటి తన సొంత స్థానమైన పటియాలా నుంచి, రెండవది లంబీ స్థానం. లంబీ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ ప్రకాష్ సింగ్ బాదల్ కూడా పోటీ చేస్తున్నారు. సో ఈ 2 స్థానాల నుంచి అమరీందర్ సింగ్ కంటెస్ట్ చేస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం కాబోతోంది, సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియబోతోంది. సో ఒక విధంగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈసారి జాతీయ రాజకీయాల మీద కూడా ఇంపాక్ట్ చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఇప్పుడు జరుగుతున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒక 2 సంవత్సరాల క్రితం జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్నాయి. అప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా
బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య పోటీ ఉంది. ఇప్పుడు కూడా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తర్వాత బీజేపీ అకాలీ కూటమి మధ్య పోటీ ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సిచ్యువేషన్ ఎదురైందో ఢిల్లీలో, ఇప్పుడు బీజేపీ అకాలీదళ కూటమికి అదే సిచ్యువేషన్. అప్పుడు షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కార్కు మొదట అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కేవలం 8 అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చాయి. సో ఇప్పుడు అకాలీదళ్ బీజేపీ సిచ్యువేషన్ కూడా అదే విధంగా కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. మొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ అంటే అరవింద్ కేజ్రీవాల్ కొద్ది కాలం మొదటిసారి చీఫ్ మినిస్టర్ చేసినప్పుడు అప్పుడు బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సో ఒక విధంగా సిచ్యువేషన్ ఇప్పుడు ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. అకాలీదళ్ బీజేపీ కూటమి 3వ స్థానానికే పరిమితం కానుంది. జాతీయ రాజకీయాలను ఎందుకు ఇది ప్రభావితం చేస్తుందంటే, ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు యాంటీ మోడీ వ్యక్తిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? రాహుల్ గాంధీనా లేక అరవింద్ కేజ్రీవాల్నా? ఒకవేళ గనక ఆమ్ ఆద్మీ పార్టీ గనక పంజాబ్ ఎలక్షన్స్ ను గెలిస్తే, ఢిల్లీ తర్వాత అవుట్ సైడ్ 2వ స్టేట్లో గనక ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే, అది మిగతా స్టేట్స్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ బలపడడానికి ఒక బీజం వేసినట్లు అవుతుంది. తద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక నేషనల్ పార్టీగా, జాతీయ పార్టీగా అవతరించడానికి చాలా మంచి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఇమేజ్ ఏమో 2019 ఎలక్షన్స్లో ఆయన్ను ఢీకొట్టగలరా, అప్పటి వరకు ఆయన స్ట్రాంగ్ లీడర్గా ఉద్భవించగలరా అన్న సందేహాలు ఉన్నాయి. అదే సమయంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా మోడీని గట్టిగా విమర్శిస్తూ వస్తున్నారు. సో ఒకవేళ సెకండ్ స్టేట్స్లో అంటే ఢిల్లీ తర్వాత పంజాబ్లో గనక అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగితే, ఇతర స్టేట్స్లో గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఇప్పుడు గోవాలో కూడా రేపు ఎలక్షన్ జరుగుతున్నాయి. గోవాలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజెన్స్ ఉంది. గుజరాత్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మిగతా స్టేట్స్లో కూడా ప్రజలు రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకనే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. రాహుల్ గాంధీ దాదాపు ఆయన 4-5 రోజులు ఇక్కడే ప్రచారం నిర్వహించారు. ఎందుకంటే బీజేపీకి అసలైన ప్రత్యామ్నాయం తామే నిరూపించుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూస్తే కనుక మొత్తానికి 2 పార్టీల మధ్య, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ 2 పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. అకాలీదళ్ బీజేపీ కూటమి 3rd పొజిషన్లోనే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. యూత్ ఓటర్స్ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. తటస్థ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపితే వాళ్ళదే అధికారం రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ భరత్. నలభై స్థానాలు, బరిలో 250 మంది, 3 పార్టీల పోరు. ఇది గోవా ఎన్నికల చిత్రం. స్టేట్ చిన్నదే అయినా అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. అధికార బీజేపీ మళ్లీ గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. పవర్లోకి వచ్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కొత్తగా గోవా బరిలో ఆప్ దిగటం ఇంట్రెస్టింగ్. గోవాలో ఎప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు. కానీ ఈసారి ఎన్నికల్లో ఆప్ బరిలో దిగింది. దాంతో గోవా పైన దేశం దృష్టి పడింది. వచ్చే నెల 4న 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార బీజేపీ 36 స్థానాల్లో పోటీ చేస్తుంటే, కాంగ్రెస్ 37 చోట్ల అభ్యర్థుల్ని బరిలో దింపింది. ఆమ్ ఆద్మీ పార్టీ 39 చోట్ల పోటీ చేస్తోంది. ఎన్సీపీ 16 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంకా బరిలో గోవా లోకల్ పార్టీస్ చాలానే ఉన్నా అన్ని చోట్ల ట్రయాంగిల్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. 1,08,00,000 మంది ఓటర్లు గోవా ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతున్నారు. 1642 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే 2012తో పోలిస్తే ఈసారి అభ్యర్థుల సంఖ్య భారీగా పెరిగింది. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా కొంతమంది సీనియర్ సిట్టింగ్ లీడర్లను పక్కన పెట్టడం హైలైట్. గోవా అసెంబ్లీ స్పీకర్ అనంత్ షేట్, విష్ణు వాఘ్, రమేష్ తవాడ్కర్ లాంటి సీనియర్ లీడర్లకు బీజేపీ చేయిచ్చింది. అటు విజయ్ పాయ్కోట్, ప్రవీణ్ జయంతే, పాండురంగ్ లాంటి సీనియర్ లీడర్లకు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది.
గత ఎన్నికల్లో మనోహర్ పారికర్ నాయకత్వంలోని బీజేపీ 21 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేపట్టింది. పారికర్ సెంట్రల్ కు షిఫ్ట్ అవ్వడంతో లక్ష్మీకాంత్ పార్సేకర్ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. పార్సేకర్ హయాంలో గోవాలో అవినీతి పెరిగిందన్న విమర్శలున్నాయి. ఈసారి బీజేపీకి గోవా దక్కడం కష్టమే అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మొత్తానికి మార్చి 11న ఓటర్ల తీర్పేంటో తేలనుంది. చిన్న రాష్ట్రం, తక్కువ సీట్లు, కేవలం 40 స్థానాలు మాత్రమే. ఆ 40 స్థానాలకు పోటీ పడుతోంది 256 మంది. అందులో 156 మంది కోటీశ్వర్లు. ఇది గోవా ఎన్నికల ముఖ చిత్రం. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అత్యంత ధనవంతులు గోవాలోనే ఉన్నారని తేలింది. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తన సర్వేలో తేల్చింది వాస్తవం. ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థుల్లో 97% మంది కోటీశ్వర్లేనట. కాంగ్రెస్ లో 92% మంది, ఆప్ నుంచి 52% మంది అభ్యర్థులు మిలియనీర్ల లిస్టులో ఉన్నారని తేల్చింది ఆ సంస్థ. ఎన్నికల అఫిడవిట్ లో ఆప్ కు చెందిన రంజిత్ కర్వాలో అనే అభ్యర్థి 65 కోట్లు చూపించారు. గోవా రిచెస్ట్ క్యాండిడేట్ అతనే. తర్వాతి స్థానాల్లో బీజేపీ అభ్యర్థి మైకేల్ విన్సెంట్, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాప్ సింగ్ రానే ఉన్నారు. గోవా బరిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యర్థులకు షాకుల మీద షాకులు ఇస్తోంది. గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాల్లో 1000కి పైగా స్పై కెమెరాల్ని సీక్రెట్ గా పెట్టించింది ఆ పార్టీ. ప్రత్యర్థులు ఓటర్లకు డబ్బులు, లిక్కర్ పంచుతున్న సీన్స్ ని కలెక్ట్ చేసి ఎలక్షన్ కమిషన్ కు సమర్పిస్తోంది. నిజానికి ఆ పని ఎన్నికల సంఘం చేయాలి. సెయింట్ ఆండ్రూ సెగ్మెంట్ లో ఓ అభ్యర్థి నుంచి ₹1 కోటి సీజ్ చేసింది ఈసీ. ఆపై ఆప్ స్పై కెమెరాల ఫుటేజ్ ఆధారంగానే అభ్యర్థిపై దాడి చేసింది ఈసీ. గోవా ఎన్నికలకు ఇక మిగిలింది 3 రోజులే. ఈ 3 రోజుల్లో ఇంకెంతమంది బుక్ అవుతారోనన్న టెన్షన్ ప్రధాన పార్టీల్లో మొదలైంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 50% మించి పోలింగ్ నమోదు కాదు. 60% చేరితే అదో గొప్ప రికార్డ్. దేశంలో అతిపెద్ద రాష్ట్రంలో యూపీలో దుస్థితి ఇది. నిరక్షరాస్యత, ఓటు చైతన్యం లేకపోవడం, రాజకీయాలపై అనాసక్తి లాంటివి వీటికి కారణాలు. అయితే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ ని పెంచేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం. ఇప్పటికే అవగాహన సదస్సులు, ర్యాలీలు నిర్వహిస్తూ చైతన్యం చేస్తోంది. ఇప్పుడు మరో స్టెప్ తీసుకోబోతోంది. ఉత్తరప్రదేశ్లోని వికలాంగులతో భారీగా ఓట్లు వేయించేందుకు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ అనే కొత్త స్కీమ్ ని అందుబాటులోకి తీసుకురావాలన్నది ఈసీ ఆలోచన. యూపీ వ్యాప్తంగా 6,89,000 మంది వికలాంగుల ఓట్లున్నాయని అంచనా. ఆగ్రా నార్త్, ఒరాయి, రుడౌలి, మహిషి లాంటి సెగ్మెంట్లలో పెద్ద సంఖ్యలో దివ్యాంగ ఓటర్లున్నారని అంచనా వేసిన ఈసీ ఆ 4 నియోజకవర్గాల్లో ఈ బ్యాలెట్ ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇవి ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.